నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్లు ఇస్తుందని ఎవరు ఊహించలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చైనా భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2-3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం 2 నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రం కూడా అందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. అమరావతికి 2,500 కోట్లతో రైల్వే లైన్ మంజూరైంది. 12,000 కోట్ల నుంచి 15,000 కోట్ల విలువైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. దీనికి అవసరమైన భూ సేకరణకు కేంద్రం సహకరిస్తుందని పెమ్మసాని వెల్లడించారు. ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ మనకి కానీ ఇంకెవరికైనా కూడా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. మరి ఈ రోజున అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఎవరు ఊహించలేదు కూడా వాస్తవంగా. అంత 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో అలొకేట్ చేస్తారని. అది పోలవరంకి ఎంత ఖర్చు అయితే అంత. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి 400 కోట్లు అవ్వాల్సింది ఈరోజు మళ్ళీ 900 కోట్లు అయ్యేటువంటి పరిస్థితి. కాస్ట్ ఎస్కలేషన్స్ ఉన్నా కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనే దాన్ని ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా రైల్వే ఇక్కడ అమరావతిలో తీసుకుంటే దాదాపుగా 2,500 కోట్లతోటి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఓరియంటెడ్ రైల్ లైన్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది. పూర్తి ప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాల అమలు హర్షణీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావంతుల పేర్లను పెట్టడం బాగుందని తెలిపారు. కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ పేర్లు పెట్టిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ హయాంలో జగన్ అన్నిటికీ తన పేరే పెట్టుకున్నారు. బడిపిల్లల సామాగ్రి పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు సముచితం. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరును స్వాగతిస్తున్నాం. విద్యార్థులకిచ్చే ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు బాగుంది. ఆ మహనీయుల ఆశీస్సులు మా ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో గుంటూరులో ఆదివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. తలసేమియా బాధితుల సహాయార్థం ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. భారతపేటలోని మదర్ తెరెసా భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ వంతు బాధ్యతగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు కంతేటి సంధ్యారాణి, కార్యదర్శి కె భవానీ, ఎడిటర్ అనురాధ, మెంబర్ షామిలి, గుంటూరు ఇన్నర్ వీల్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు మట్టుపల్లి సునీత, నీడ్స్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ 2024-25కి అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా ఈ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ఎన్ఎక్స్టీ కేబుల్ టీవీ నెట్వర్క్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించింది. ప్రాణాపాయంలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ఈ సందర్భంగా సంధ్యారాణి తెలిపారు. ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. రక్తదానం పట్ల ఉన్న అపోహల్ని తొలగించుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలని తెలిపారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సంధ్యారాణి తెలిపారు. అదేవిధంగా తలసేమియా బాధితులకి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందని నీడ్స్ బ్లడ్ బ్యాంకు మేనేజర్ సాంబశివారెడ్డి తెలిపారు. దాతలు ఎక్కువ మంది స్పందించి నిరంతరం రక్తదానం చేసి తలసేమియా బాధితుల్ని కాపాడాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి సంస్థలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేయడం పట్ల దాతలు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. విజయవాడ మిడ్ టౌన్ క్లబ్ నుంచి ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నుంచి వచ్చాము. నేను ప్రెసిడెంట్ సంధ్యా కంతేటి, సెక్రటరీ భవానీ, క్లబ్ ఎడిటర్ అనురాధ, దెన్ క్లబ్ మెంబర్ షామిలి, గుంటూరు ఇన్నర్ వీల్ క్లబ్ నుంచి సునీత, పాస్ట్ ప్రెసిడెంట్ సునీత అటెండ్ అయ్యారు. మేము రక్తదాన శిబిరం ఒకటి క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. అది తలసేమియా వ్యాధిగ్రస్తులకి, చిన్నారులకి, వాళ్ళకి నెలకి 2 సార్లు బ్లడ్ అవసరం అవుతుందంటండి. అది ఆ బ్లడ్ వాళ్ళకి దొరకకపోతే వాళ్ళు చనిపోవటం జరుగుతుంది. సో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, బ్లడ్ క్యాంపుకి మాకు బ్లడ్ డొనేషన్ కావాలి అని. సో మేము తలసేమియా నీడ్స్ బ్లడ్ ట్రస్ట్కి ఈ బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. సో దాదాపు ఒక 50 మంది దాకా వస్తున్నారు. వారి దగ్గర నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని వీరికి అందజేయడం జరుగుతుంది. నమస్కారం అండి. ఈరోజు గుంటూరులో అమరావతి రోడ్లోని రామా బిల్డింగ్స్ కాంప్లెక్స్లో ఇవాళ తలసేమియా చిన్నారుల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది.
ఈ క్యాంప్ వచ్చేసి ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నుంచి ప్రెసిడెంట్ కె సంధ్యారాణి గారు, అలాగే మన సెక్రటరీ భవానీ గారు రావటం జరిగింది. సో ఇది వచ్చేసి ఇక్కడ మేడము వీళ్ళంతా వ్యాపారంలోనే కాదు సర్వీస్ రంగంలో మేము సైతం అని చెప్పేసి ముందుకు వచ్చేసి విజయవాడ నుంచేసి ఇక్కడికి వచ్చేసి వాళ్ళ యొక్క టీంని ప్రోత్సహించి మా తలసేమియా చిన్నారుల కోసం దాదాపు ఒక 50 మంది చేత ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసేసి వారి ద్వారా ఇచ్చిన బ్లడ్ వచ్చేసి తలసేమియా చిన్నారులకు సర్వీస్ చేయడం జరిగిందండి. మహిళా మనులందరూ ఈ విధంగా సర్వీస్లో కూడా ముందుకొచ్చేసి ఒక ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ ఫ్రెండ్షిప్ అండ్ సర్వీస్ రంగంలో మేము సైతం తలసేమియా చిన్నారుల కోసం ఎంతో కొంత పాటుపడతామని చెప్పేసి ఈరోజు ముందుకు వచ్చేసి సర్వీస్ చేయడం జరిగిందండి. మా తరపున, మా బ్లడ్ బ్యాంక్ తరపున, తలసేమియా చిన్నారుల తరపున మేడం వాళ్ళకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్పెషల్గా ఇక్కడ ఏంటంటే తలసేమియా చిన్నారుల గురించి 2 నిమిషాలు మాట్లాడుకోవాలండి. తలసేమియా చిన్నారులు వచ్చేసి జన్యుపరమైన లోపం వలన వాళ్ళకి ప్రతి 15 రోజులకు ఒకసారి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం జరుగుతుందండి. అలా చేయని పక్షంలో వాళ్ళు ఆటోమేటిక్గా ప్రతి రోజుకి నీరసపడిపోవటం, సరిగ్గా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం, నడవలేకపోవటం, మెట్లెక్కలేకపోవటం, అలాగే మిగిలిన పిల్లలందరూ హ్యాపీగా స్కూల్కి వెళ్ళే పరిస్థితుల్లో వీళ్ళు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి మన బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ ఎక్కించుకోవటం జరుగుతుందండి. ఈ విధమైన పిల్లలు వచ్చేసి కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాల పరంగా 92 మంది పిల్లలు మన తలసేమియా నీడ్స్ డే కేర్ సెంటర్ గుంటూరులో సర్వీస్ తీసుకోవడం జరుగుతుందండి. సో వాళ్ళ రోజున బ్లడ్ కలెక్ట్ చేయడం మాకు పెద్ద టాస్క్గా ఉన్న సమయంలో మేడం వాళ్ళు తమ వంతు ప్రోత్సాహంగా ముందుకు వచ్చేసి వాళ్ళ రోజున మాకు గుంటూరులో ఇంతమంది చేత బ్లడ్ డొనేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళ ద్వారా సర్వీస్ పొందిన తలసేమియా చిన్నారులందరూ మేడం వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటారండి. ఇక ముందు భవిష్యత్తులో కూడా మేడం వాళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా ఇంకా మంచి ప్రోత్సాహం, ఇంకా ఎంతోమందికి సర్వీస్ అందాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇన్నర్ రివీల్ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ వారి ఆధ్వర్యంలో తలసేమియా వారికి రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా తలసేమియా అంటే ఎంతోమంది పేద పిల్లలు ఆ బ్లడ్ దొరక ఎంతోమంది చనిపోతున్నారు. జన్మనిచ్చేది అమ్మ అయితే పునర్జన్మనిచ్చేది రక్తదానం చేసిన వాళ్ళు. ఇలా మేడం వచ్చేసరికి కె సంధ్యారాణి గారు, కె భవానీ గారు ఇలా రక్తదానం ఇప్పించి ఎంతోమందికి పేదవాళ్ళకి సాయం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. ఇలానే ఎన్నో మంచి పనులు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. విశాఖలో డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అలాగే దస్వల్ల భూములపై కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉంది, విచారణ జరపండి అంటూ సవాల్ విసిరారు. బొత్స ఆదివారం మీడియాతో మాట్లాడారు. విశాఖ పోర్టుకు అక్రమంగా మాదక ద్రవ్యాలు వచ్చాయి. ఆపరేషన్ గరుడ పేరుతో కేంద్ర దర్యాప్తు సంస్థలు భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నాయి. మేము అధికారంలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని ఆరోపించారు. బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైంది? దీనిపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంధ్య ఆక్వా మెరైన్ కంపెనీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బంధువులదేనని ఆరోపణలు కూడా వచ్చాయి. ఉత్తరాంధ్ర ఎంపీలు పార్లమెంట్లో దీనిపై ప్రశ్నించాలి. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణ జరిపించాలని తెలిపారు. విశాఖపట్నం పోర్టుకి బ్రెజిల్ నుంచి అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా జరిగింది. నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని ఏమైంది, ఇది దీంట్లో వాస్తవాలు ఎంత, వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు, చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను పార్లమెంట్ సభ్యులు అయితే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని తాలుగా వాస్తవాలను తీసుకురండి. గుంటూరులో యువత ప్రజలు జీవితాలను నాశనం చేస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపాలని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో నెలకొని ఉన్న శాంతి భద్రతల సమస్యలపై చర్చించారు. గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు. గుంటూరు ప్రగతికి సవాల్ విసురుతున్న రాక్షస గంజాయికి ఆడ మగ తేడా లేకుండా వీటికి బానిసలు అవుతున్నారని చెప్పారు. ఇది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదని అన్నారు. గంజాయికి బానిసలు అయిన వ్యక్తులు విచక్షణ మరిచి సామాన్య ప్రజల మీద దాడులకి తెగబడుతున్నారని అన్నారు. అలాంటి వారు ఆత్మహత్యలకి కూడా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొని ప్రజలను రక్షించాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు బాగా ఎదుర్కోవడం జరుగుతుంది. వాటన్నిటినీ కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఈరోజు సార్ ముందు పెట్టడం జరిగింది. గంజాయి బాగా విపరీతంగా
మనకి గుంటూరు వెస్ట్లో సరఫరా అవుతూ ఉంది. వాటి పాయింట్స్ ఎక్కడెక్కడ ఆ ప్లేసెస్లో ఉన్నాయి అని ఒక కంప్లీట్ మ్యాటర్ని మొత్తం టైప్ చేసి వార్డ్ వైజ్గా ఈరోజు ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏ పాయింట్స్లో దొరుకుతుందో కంప్లీట్ వార్డ్ వైజ్గా లిస్ట్ అవుట్ చేసి సార్కి ఇవ్వడం జరిగింది. అలాగే బాగా రిమోట్ ఏరియాస్లో, ఐసోలేటెడ్ ఏరియాస్లో సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయాలి, గుంటూరు మొత్తం అండర్ సర్వేలెన్స్ ఉండాలి అని చెప్పి సార్ని కోరడం జరిగింది. ఏ ఏరియాలో ఎన్నెన్ని నీడ్ ఉన్నాయో కూడా మేము కంప్లీట్గా చాలా లిస్ట్ అవుట్ చేసి సార్ దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది. ఈ 2 ప్రధాన అంశాలు అయితే, మరొకటి ట్రాఫిక్ సమస్యలు. ఇప్పటికే అంటే 3 నుంచి 4 కంటే ఎక్కువ కూడలు లేని గుంటూరు వెస్ట్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి గురించి కూడా సార్కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ట్రాఫిక్ సమస్యల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సండే వస్తే సండే మార్కెట్ అరండాలపేట దగ్గర కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది, మనందరికీ తెలుసు. వాటి మీద సండే డ్రైవ్స్ లాగా లేదంటే వీక్లీ డ్రైవ్స్ లాగా ఒక కార్యక్రమం చేపట్టమని చెప్పి సార్ని కోరడం జరిగింది. ఇవి కాకుండా మనకి సాయంత్రం అయితే బైక్ రేసులు, బర్త్డే పార్టీలు రోడ్ల మీద జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజల్ని గురి చేస్తూ ఉన్న కార్యకలాపాలు మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్గా 3 నెలల క్రితమే ఒక యువతి ఇలాగే బైక్ రేస్ బాధితురాలు ఆవిడ పడిపోయి చనిపోవడం జరిగింది. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సిబ్బంది కొరతతో కొంచెం వీటన్నిటికీ ఆలస్యమైంది అని చెప్పి మాకు సతీష్ గారు చెప్పడం జరిగింది. వీటన్నిటి పరిష్కారం ఆయన సత్వరమే చేపడతాను, ఆగస్టు 15 లోపు కంప్లీట్గా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వచ్చి ఈ సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి ఆయన ఈ లా అండ్ ఆర్డర్ సమస్యని, గుంటూరు వెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ఆయన ఖచ్చితంగా దృష్టి పెట్టి సాల్వ్ చేస్తాను అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. మాకు సహకరిస్తారన్నారు. మేము కూడా పోలీసు వారికి పొలిటికల్గా ఏ వంతు సహకారం అందించాలో అది మేము అందిస్తామని కూడా వారికి చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అది మీడియా పూర్వకంగా ప్రజలందరికీ కూడా తెలియపరచాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అంతకుముందు మార్కెట్ సెంటర్లో కానీ ఒక ఖాళీ ప్లేస్లో పెట్టి ఈవినింగ్ టైం నగరంలో ఎక్కడ ట్రాఫిక్కి అడ్డంకి లేకుండా చేశారు. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా కానీ రోడ్డు పైన తిరుబండారు షాపులు విపరీతంగా అన్ని చోట్ల పెరిగిపోయాయి. ఇట్లాంటిది ఏమైనా ఆలోచన ఉంది? యాక్చువల్గా ఈట్ స్ట్రీట్స్, అది మిడ్ నైట్ ఫుడ్ కోర్ట్స్ అని చెప్పి ఒకటి ఉండిందండి గుంటూరులో. మేము కూడా దాన్ని మరొకసారి తీసుకొస్తే బాగుంటుంది. నైట్ టైం వర్కర్స్ ఉన్నారు, లేదంటే దాని ఔత్సాహికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాని మీద ఒక పాయింట్ దృష్టి పెట్టి అది క్లోజ్ అవ్వడానికి కారణం ఏంటో దాని మీద కాస్త పూర్తి దర్యాప్తు చేసి నిజంగానే ప్రజలందరూ కోరుకునే విధం అయితే. ఆంధ్రప్రదేశ్ ఆటో ఫైనాన్షియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ సర్వసభ్య సమావేశం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ కి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర వ్యాప్త ఫైనాన్షియర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సెక్రటరీ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఆటో ప్రైవేటు ఫైనాన్షియర్స్ వలన సుమారు 30 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. మొత్తం 12,500 మంది ఫైనాన్షియర్స్ ఉన్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రగతి యాప్ ను పట్టించుకోలేదని ఆరోపించారు. తద్వారా ఎన్నో రిజిస్ట్రేషన్ సమస్యల్ని ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఈ ప్రగతి యాప్ ను పునరుద్ధరించి ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ని ఆదుకోవాలని సూచించారు. మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము స్టేట్ ఆటో ఫైనాన్షియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ 3వ సర్వసభ్య సమావేశము, అలాగే మా నూతన కమిటీ ఎన్నిక, అలాగే మా సమస్యల గురించి చర్చించుకునేదానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామండి. ఆ కమిటీకి అధ్యక్షులుగా శ్రీ వల్లె మంగరాజు గారిని, అలాగే జనరల్ సెక్రటరీగా తెలగంశెట్టి చంద్రశేఖర్ అనే నేను, గౌరవాధ్యక్షులుగా మా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బొంతు చంద్రశేఖర్ రెడ్డి గారిని, లీగల్ అడ్వైజర్గా శ్రీ రాంబాబు గారిని తదితర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందండి. దాంతోపాటుగా ఆ ప్రమాణ స్వీకారంతో పాటుగా మా సమస్యల గురించి స్థూలంగా మీతో కూడా మీ ద్వారా గవర్నమెంట్కి అలాగే తోటి ఫైనాన్సర్లకి తెలియదలుచుకున్నాం సార్. వాస్తవంగా మా అసోసియేషన్ 2019లో ఫామ్ అయిందండి. ఆ తర్వాత వెంటనే కోవిడ్ వచ్చింది. మా అసోసియేషన్ అసలు వ్యాపారం వచ్చేసరికి అండి
వెహికల్స్కి లోన్స్ చేస్తామండి. చిన్న ఫైనాన్సర్లకు సంబంధించిన అసోసియేషన్ అండి, ప్రైవేట్ ఫైనాన్సర్స్ అసోసియేషన్. మేము ఎక్కువగా 3-వీలర్ ఆటో, ట్రాక్టర్, రీఫైనాన్స్ వెహికల్స్కి ఎక్కువగా చేస్తుంటామండి. మా సెగ్మెంట్లో మాతో అనుసంధానమైన ఉన్న వాళ్ళు దగ్గర 30 లక్షల మంది కార్మికులు ఏ రూపంలో అయితేనేమి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, ఆటో ఓనర్లు కానివ్వండి, ఫైనాన్సర్లు కానివ్వండి, ఫైనాన్సర్ స్టాఫ్ కానివ్వండి, 30 లక్షల కుటుంబాలు దగ్గర మా మీద ఆధారపడి ఉన్నాయండి. కోవిడ్ తదనంతరం మారిన పూర్తి పరిస్థితుల్లో ఈ సెగ్మెంట్ పూర్తిగా దెబ్బతిన్నదండి. అదే టైంలో ఇంతకుముందు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ప్రగతి అనే ఒక సైట్ మనకి గవర్నమెంట్ సైడ్ నుండి ఆంధ్రప్రదేశ్ ఏపీ ఆర్టీఏ ఈ ప్రగతి అనే ఒక సైట్ మనకు అందుబాటులో ఉందండి. అప్పుడు ఆన్లైన్ అయినప్పుడు మొదటగా తయారు చేసింది ఈ ప్రగతి, అదంతా సెట్ అయ్యి ఉందండి. ఆ తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల ముందు మనకి వాహన్ అనే ఒక కొత్త సైట్ ఎన్ఐసి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయబడిందండి. గుంటూరులోని 48వ డివిజన్లో ఈరోజు సిపిఐ డివిజన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. శారదా కాలనీ వాసులకి ఇల్లు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చాలని సూచించారు. సమావేశంలో సిపిఐ నేతలు రావుల అంజుబాబు, అరుణ్ పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు 48వ డివిజన్ శాఖ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ 48వ డివిజన్ సంబంధించి మరి శారదా కాలనీకి సంబంధించి పెద్ద సమస్యగా ఉన్నటువంటి శారదా కాలనీ నివాసాలకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని, అట్లాగే మరి మాధ్యంలో ఉన్నటువంటి వారికి ఏవి కూడా వాళ్ళ పేర్లు లేవు కాబట్టి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో మరి అనేక సంవత్సరాలుగా పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వం రాకముందు తెలుగుదేశం ఎన్నికల ముందు కూడా గత ప్రభుత్వం రాకముందు అప్పుడు వారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు శారదా కాలనీ ఆర్ట్ సెంటర్లో ఈ ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వీళ్ళన్నిటి కూడా శారదా కాలనీకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మరి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దాని మీద కూడా ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేని పరిస్థితి. నిన్న 2024 ఎలక్షన్లో మరి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి అప్పటి స్థానిక ఎమ్మెల్యే ముస్తాఫా గారు ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి 1200 ఇళ్లకు సంబంధించి కూడా అన్నీ కూడా మరి ఏదైతే నివాసాలు ఉంటున్నారో వాళ్ళ బయోడేటా కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని మరి తీయటం కోసం సెక్రటరీలని బాధ్యులుగా చేసి సెక్రటరీల ద్వారా ఆ నిర్మాణానికి ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించి అన్నీ కూడా వివరాలు తీసుకోవడం జరిగింది తప్ప దాని మీద రిజిస్ట్రేషన్ మాత్రం చర్యలు తీసుకున్న పరిస్థితి. ఎన్నికలు మరి 1-2 రోజుల ముందు మేము పట్టాలు ఇస్తామని ప్రచారం చేశారు తప్ప ఆ పట్టాలు ఇవ్వకుండా జాప్యం చేశారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం మరి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఇక్కడ స్వయాన వారే ఎన్నికల మరి 2019 ఎలక్షన్ ముందు వారు వచ్చిన క్రమంలో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ నివాసాలన్నిటి కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని సిపిఐగా మరి కోరుతా ఉన్నాం. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ తప్ప ఏదో పొజిషన్ సర్టిఫికేట్ ఇద్దామని గత ప్రభుత్వం ప్రయత్నం చేసి మరి దాన్ని కూడా విరమించుకున్నారు. వాళ్ళందరూ కూడా మరి 1977లో శారదా కాలనీ ఆ రోజున జరిగిన తుఫాను బాధితులకి ఇచ్చిన ఆ పరిస్థితి నుంచి ఇప్పటిదాకా కూడా అనేక చేతులు మారమైంది. చేతులు మారిన అందరూ కూడా మరి ఇప్పుడు వారి పేరున కూడా ఇప్పుడు నివాసాలు ఉండడం పేరున ఏమాత్రం కూడా సౌకర్యం కల్పనకి అట్లాగే లోన్లకు సంబంధించి వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఉన్నత చదువుల కోసం మరి అవసరమైన సందర్భాల్లో ఇవన్నీ కూడా ఈ ఇల్లు ఏమి ఉపయోగపడలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి అట్లాగే తద్వారా హక్కును కూడా కల్పించడం ద్వారా మరి వారికి న్యాయం చేయాలని మరి తెలుగుదేశం ప్రభుత్వం మరి వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూ కబ్జాలను వెలుగులోకి తీసుకుని రావాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాచర్ల, మదనపల్లె, తిరుపతి తదితర ప్రాంతాల్లో భూ కబ్జాలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో జగనన్న భూ కబ్జా రివర్స్ మేళా నిర్వహించి బాధితులకి న్యాయం చేయాలని తెలిపారు. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే సభకు రాకుండా జగన్ తన క్యాంపు ఆఫీసులోనే మీడియా సమావేశం పెట్టడం సరికాదని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి ఆయన విఘాతం కలిగించారని విమర్శించారు. నేను దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో చాలా చోట్ల భూ కబ్జాలు జరిగినాయి అనిపిస్తుంది. నాకు కూడా తెలియదు. పేపర్లో చూశాక ప్రజలు ఎందుకు అంత విరిగా వస్తున్నారో అర్థం కావట్లేదు. తిరుపతిలో, చిత్తూరులో ఇలా చాలా చోట్ల వస్తూ ఉన్నారు. అందువల్ల నేనేమంటున్నాను, ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వానికి
భూ కబ్జా రివర్స్ మేళాలు జరిగితే బాగుంటుంది. దానికి జగనన్న భూ కబ్జా రివర్స్ మేళాలు అని పేరు పెడితే బాగుంటుంది. ఆ పథకం పెట్టి వారం వారం ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటే ఆ బాధితులంతా వస్తారు, వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది. మరి 5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో తెలుస్తుంది, వాళ్ళ భూములు సెటిల్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి భూ కబ్జా రివర్స్ మేళాలు ప్రతి నియోజకవర్గంలో జరగాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అంటే సహజంగా ఏంటంటే ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడానికి చాలామంది తపస్సు చేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్యే గెలవటం అనేది మన రాజ్యాంగంలో ఒక 2 లక్షల మందికి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అంటే. అసెంబ్లీనే ఒక బాడీ, ప్రజలందరూ వాయిస్ అనమాట. 5 కోట్ల మంది వాయిస్ అసెంబ్లీ. ఆ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. కానీ జగన్ గారు నిన్న చేసిన తప్పు కదా. అసెంబ్లీ జరుగుతూ ఉంటే లోపల బయట అదే టైంలో ప్యారలల్గా అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన ఇంట్లో ఆ కాంప్లెక్స్లో పెట్టడం అనేది చాలా తప్పు కదా. అది సాంప్రదాయ విరుద్ధం కదా, రాజ్యాంగ విరుద్ధం కదా. అలా చేయటం అనేది నీ ఇంటి కంటే, నీ కాంప్లెక్స్ కంటే, నీ ఘోరాలు నేరాలు చేసే కాంప్లెక్స్ కంటే అసెంబ్లీ పవిత్రమైనది కదా. 5 కోట్ల మంది ఎన్నుకున్న హౌస్ కదా అది. అది వాయిస్ ఆఫ్ ది పీపుల్. అది దాన్ని గౌరవించారు. రాజ్యాంగ ఇన్స్టిట్యూట్ అది. అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని మట్టిపాలు చేయటం అది. నువ్వు తర్వాత పెట్టుకో, ఎల్లుండి పెట్టుకో, తర్వాత నెక్స్ట్ డే పెట్టుకో నీ ప్రెస్ మీట్. అసెంబ్లీ జరుగుతుంటే ప్యారలలో పెడితే నువ్వు అసెంబ్లీ సభ్యుడు. నేను పెడితే వేరే అంశం, నేను సభ్యుడిని కాదు. నువ్వు సభ్యుడు, నువ్వు వెళ్ళి నీ హక్కు ఉంది, నీ హక్కుతో నువ్వు లోపల మాట్లాడి ప్రభుత్వం నిలదీయాలి. నువ్వు ప్రభుత్వం వ్యతిరేకంగా అక్కడ మాట్లాడి నీ వాయిస్ ఇచ్చినట్టయితే ఎంత బాగుండేది. ఎలాంటి విలువలో ప్రతినిధి అయ్యాడు అంటే నీ ప్యాలెస్ కంటే, నీ కాంప్లెక్స్ కంటే అసెంబ్లీ పవిత్రమైంది. ఇది రాజ్యాంగ ఇన్స్టిట్యూట్. దాన్ని గౌరవించుకునే చేత కాలేదు. జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పైన డొక్కా మాణిక్య ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు ఖండించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే డొక్కా ఆ విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు గురించి ఆయన మాట్లాడితే సమాజం హర్షిస్తుందని తెలిపారు. అలాగే ఎన్డీఏ కూటమి పాలనలో జరిగిన నరహత్యలపైన స్పందించాలని డిమాండ్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్న వ్యక్తుల గురించి నిలదీయాలని అన్నారు. ఆదివారం గుంటూరు తూర్పు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందపాటి శేషగిరిరావు మాట్లాడారు. పార్టీలు మారే డొక్కా మాణిక్య ప్రసాద్ కు రాజకీయ విమర్శలు చేసే అర్హత లేదని తెలిపారు. నవరత్నాల ద్వారా జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ప్రతి సంక్షేమ కార్యక్రమాలు అందించారని అన్నారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకైన జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని ఎవరు ఓడించలేరని తెలిపారు. సూపర్ 6 పేరుతో చంద్రబాబు ప్రజల్ని పచ్చిమోసం చేశారని అన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట మీకెంత లాభాన్ని ఇస్తుందో నాకు తెలియదు, కానీ ఈ వ్యవస్థకి, ఈ సమాజానికి, ఈ దళిత జాతికి మాత్రం చాలా నష్టాన్ని చేకూరుస్తుంది అని మాత్రం ఈ సందర్భంగా నేను మీకు నా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకు అనంటే మీరు సమాజం కోసం పోరాడారు. మీకు రాజకీయంగా ఒక పార్టీలో ఇమడలేని పరిస్థితుల్లో మీరు ఇప్పటికి 3వ పార్టీ, 4వ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, మళ్ళీ టీడీపీ. ఎన్ని యూటర్న్లు తీసుకుంటారు? ఏం ఆశించి తీసుకుంటున్నారు? ఏ బేసిస్ మీద మీ పార్టీని మారుతున్నారు? సరే, మారకపోవడం అనేది మీకు సంబంధించింది. మీరు మారిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నారు, వ్యవస్థల గురించి ఏ విధంగా ఉంటున్నారు, ఈ వ్యక్తులు మీ గురించి ఏ విధంగా సమాజంలో మాట్లాడుకుంటున్నారు, దీని ఇంపాక్ట్ ఈ జాతుల మీద, ఈ అణగారిన వర్గాల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మీరు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. మీరు మాట్లాడాల్సిన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద, ఈ 2 నెలల్లో జరిగిన నరకాండ మీద, నరహత్యల మీద, పాశవికంగా చంపబడుతున్న వ్యక్తుల్ని ఎవరు చంపుతున్నారో, ఏ పార్టీ చంపుతుందో, ఏ రెడ్ బుక్ రాజ్యాంగం చంపుతుందో, దీని వెనక ఎవరి ప్రోద్బలం ఉందో, పార్టీల ప్రోత్సాహం కానీ, నాయకుల ప్రోత్సాహం కానీ ఎవరిదుందో, చంపబడుతున్న వారు ఎవరు నష్టపోతున్నారో దీని మీద మాట్లాడితే సమాజం మిమ్మల్ని హర్షిస్తుంది. ఈ వెనుకబడిన వర్గాల మొత్తం మీ వెనకాల నిలబడతారు. మీరు ఈ రోజున మాట్లాడే ప్రతి మాట కూడా మీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు అనేది ఈ సమాజం భావిస్తూ ఉంది. మీరు ఎప్పటికైనా తప్పనిసరిగా
ఈ రాష్ట్రంలో జరగాల్సిన సంక్షేమ పథకాల మీద తల్లికి వందనం వచ్చి 2 నెలలు కాలేదు, నిన్ననే నాకు భయం పుడుతుంది అని ఈ పథకాలు అమలు చేయాలంటే నా వల్ల కాదు. మరి ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి తన పాలనా విధానాన్ని ఎక్కడ తప్పల, తన సంక్షేమాన్ని ఏ విధంగా ఇచ్చాడో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.